నేను అందుకే చెప్తూనే ఉన్నాను, ఎగిరెగిరి గంతులు ఆటలాడొద్దని. నా మాట ఎవ్వరు అనరు. ఇది ఒక కలం మీద బుద్ధులు ఉండవాలేదా? సరే సరే, ఏం పట్టుకోమాక, నేను పసుపు నీళ్ళు తీసుకొస్తాను. అర్థమైందా? స్నానం చేసి ఒక పక్కన కూర్చో, సరేనా? ఏవి పడితే అవి పట్టుకోమాక, హాల్లోకి రామాక. నువ్వు ఈ గదిలోనే ఉండు, దిండు చాప సెపరేట్గా ఇస్తాను, అక్కడే ఉండు. అర్థమైందా? ఏ పడితే అవి పట్టుకోకూడదు, దరిద్రం పడుతుంది. ఆడపిల్ల ఎంతో కుదిరిగా ఉండాలి, అర్థమైందా? నా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అప్పుడు హాల్లోకి వచ్చి అప్పుడు ఫ్రెష్ అవుతుంది. కానీ మీ నాన్న తమ్ముడు బయటకు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళకి కనిపించమాక, సరేనా? కొంచెం అడ్జస్ట్ అవ్వి 5 రోజులు దూరంగా ఏమీ పట్టుకోకుండా ఉండు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించుకోవాలి, సరేనా? ఏమా, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? సరేలే, కామ్గా కూర్చో, తప్పదమ్మా ఆడవాళ్ళకి నెల నెల. సరే కానీ నేను టవలు ప్యాడు పట్టుకొస్తాను. ఏంటి, నేను ఉండనా? సరే ఉండాలి. ఏమవ్వదు, కడుపులో నొప్పిగా ఉందా? తగ్గిపోదులే. ఫ్రెష్గా వేడి వేడి నీళ్ళు స్నానం చెయ్యి. ఈ లోపల నేను నీకేమన్నా వేడిగా పట్టుకొస్తానే. రిలాక్స్ అవ్వు. ఏంటి నీరసంగా ఉందా? ఒకదాన్ని కూర్చోడం ఎందుకు? మాతో పాటు వచ్చి కూర్చో, హాల్లో టీవీ చూస్తూ ఉండు. అవన్నీ పాత రోజులు, కలవకూడదు, దూరంగా ఉండాలి, అవన్నీ మనకు ఇప్పుడున్న కల్చర్లో చెల్లవు. అర్థమైందా? దా మాతో పాటు వచ్చి టీవీ చూద్దు కానీ దా, ఏమవ్వదు.